సూడు తెలంగాణ చుక్క నీళ్లు లేనిదాన సమైక్య రాష్ట్రంలో తెలంగాణ జలగోసను కళ్లకు కట్టిన పాట 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో మళ్లీ పాడుకునే దుస్థితి తలెత్తింది. కాంగ్రెస్ ను నమ్మిన పాపానికి తెలంగాణ భారీ మూల్యం చెల్లించుకుంటుంది. గత బీఆర్ఎస్ పాలనలో 1 కోటి ఎకరాల మాగాణమైన నేల ఇప్పుడు నెర్రెలు వారుతుంది. కాళేశ్వర జల విన్యాసం ప్రపంచాన్ని అబ్బురపరిచిన చోట నీటి యుద్ధాలు జరుగుతున్నాయి. మండు వేసవిలో కలకలలాడిన చెరువులు నేడు వానాకాలంలోనూ కలతప్పి విలపిస్తున్నాయి. జల పరవళ్లతో పుట్ల కొద్దీ రాసుల పంటలకు ఊతమిచ్చిన కాలువల్లో నేడు పల్లేరు మొలుస్తున్నాయి. కేసీఆర్ పాలనలో 3 పంటలు పండిన చోట ఇవాళ ఒక్క పంటకు కూడా నీళ్లు లేని దుస్థితి దాపురించింది. 2 ఏళ్ల కిందటి దాకా కాలువల్లో పారిన కాళేశ్వరం జలాలు ఇప్పుడు జాడకైనా కనిపిస్తలేవు. ఎగువ నుంచి వరదొస్తున్నా పోసే ఆలోచన లేని రేవంత్ సర్కార్ కాళేశ్వరంపై పగబట్టి రైతులను గోస పెడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాల నీటి గోసకు పరిష్కారం చూపింది కాళేశ్వరం ప్రాజెక్ట్. సాగునీటికి నోచుకోని ఎన్నో ప్రాంతాలకు కాళేశ్వరం జలాలు పరవళ్లు తొక్కాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో టైలెండ్ భూములకు సైతం నీరిచ్చిన ఘనత కేసీఆర్ సర్కార్కే దక్కుతోంది. తుంగతుర్తి నియోజకవర్గానికి దశాబ్దాలుగా చుక్క నీరు అందలేదు. కానీ కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలొచ్చాయి. 2019 నుంచి 2023 వరకు ఇంచు భూమి కూడా పడావు పడకుండా సాగులోకొచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులకు సాగునీటిని అందించడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. చిన్న సాకు చూపించి కాళేశ్వరాన్ని పక్కన పెట్టడంతో పొలాలకు నీళ్లందక 3 పంట సీజన్లు ఎండిపోయాయి. తుంగతుర్తి నియోజకవర్గంలో ఉమ్మడి రాష్ట్రం నాటి కరువు పరిస్థితులు మళ్లీ కమ్ముకున్నాయి. గెలిచేందుకు మన దగ్గర ఒక ప్రణాళిక లేనప్పుడు విజేతల గేమ్ ప్లాన్ అయినా ఫాలో అవ్వాలి. తెలంగాణలో రేవంత్ సర్కార్ ఈ రెండూ చేయలేదు. వాటర్ మేనేజ్మెంట్ విషయంలో కేసీఆర్ అమలు చేసిన సక్సెస్ ఫార్ములా కళ్ల ముందు ఉన్నా కూడా రేవంత్ సర్కార్ ఈగోలకు పోతోంది. కాళేశ్వరాన్ని నిర్వీర్యం చేసే కుట్రల్లో ఇప్పుడు తెలంగాణ రైతాంగాన్ని ప్రజలను పనంగా పెట్టింది. గత 10 ఏళ్లుగా తెలంగాణలో ఎన్నడూ లేని నీటి కష్టాలు ఇప్పుడు రావటానికి రేవంత్ రెడ్డి అసమర్థత మూర్ఖత్వమే కారణం. కేసీఆర్ పక్కా ప్రణాళికతో తెలంగాణకు అనువైన వాటర్ మేనేజ్మెంట్ విధానాన్ని అవలంబించారు. కాళేశ్వరం వంటి మెగా ప్రాజెక్టు కట్టడంతో పాటు గొలుసుకట్టు విధానం ద్వారా నదుల నీళ్లను చెరువులకు పరవళ్లు తొక్కించారు. అందుకే మండు టెండల్లోనూ పచ్చటి పంటలతో తెలంగాణ కలకలలాడింది. కానీ నాటి సస్యశ్యామల సుఫల తెలంగాణ చిత్రం నేడు వికృత రూపం సంతరించుకుంది. నేడు వానాకాలం సీజన్లోనూ ప్రాజెక్టుల కింద ఆయకట్టు రైతులకు నీళ్లు ఇవ్వలేని దుస్థితి తలెత్తింది. ఈ పాపం ముమ్మాటికి అసమర్థ రేవంత్ సర్కార్దేనని రైతులు మండిపడుతున్నారు. తలాపునే పారుతున్న గోదారి, నీ సేను నీ సెలక ఎడారి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ గోసను కళ్లకు కట్టిన మల్లావజ్జుల సదాశివుని పాట. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో విధ్వంసమైన తెలంగాణలో మళ్లీ పాడుకునే పరిస్థితి తలెత్తింది. బీఆర్ఎస్ పార్టీపై కక్షతో కాళేశ్వరంను పక్కన పెట్టిన కాంగ్రెస్ సర్కారు తెలంగాణ రైతాంగాన్ని ఆగం చేస్తోంది. తాజాగా ఈ ఖరీఫ్ సీజన్లో ఒక్కో జిల్లాలో రైతుల గోసను వర్ణనాతీతంగా మారాయి. వర్షాభావ పరిస్థితులు నెలకొనటం, కాలువల ద్వారా నీళ్లు రాకపోవడంతో అన్నదాతలు పంటలు కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. బిందెలతో నీళ్లు పోస్తున్న దృశ్యాలు తెలంగాణ రైతుల దీన స్థితికి అద్దం పడుతున్నాయి. రేవంత్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు.
ఇందిరమ్మ రాజ్యంలో బిందె సేద్యమా అంటూ ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ రైతులకు ఈ దుస్థితిని ఎందుకు తెచ్చారంటూ రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. కనీసం మంచినీళ్ల కోసం కూడా ఆడబిడ్డలు బిందెలు పట్టుకుని బయటకు వెళ్లకుండా కేసీఆర్ సర్కార్ చూసుకుందన్నారు. రేవంత్ సర్కార్ మాత్రం పంటలు కాపాడుకునేందుకు మహిళలకు బిందెలతో నీళ్లు మోసే దుస్థితిని కల్పించారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.